హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 31st మార్చ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్. ముందుగా స్మాల్ అనౌన్స్మెంట్. ఈరోజు మనము ఈ ఇండియా ఎకనామిక్ కోర్సు లోపల ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. వ్యవసాయం వెరీ ఫేమస్ టాపిక్. ఎకనామీ లోపల 55 వెరీ క్వాలిటీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ప్రశ్నలు అనేవి అటెంప్ట్ చేయండి, మీ సామర్థ్యాన్ని ఒకసారి టెస్ట్ చేసుకోండి, మీ ప్రిపరేషన్లో ఉన్న లోపాలని సరి చేసుకోవాలి. ఈ మార్క్ టెస్ట్ ఎందుకు రాస్తాము అంటే ఒక టాపిక్ మనకి ఎంతవరకు అవగాహన వచ్చింది తెలుస్తుంది. దానిలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఎక్కడ తప్పు చేస్తున్నామని చెప్పేసి ఐడియా వస్తుంది. సో మళ్ళీ తప్పులని సవరణ చేసుకోవాలి. అందుకోసమే ఎవ్రీ టాపిక్ మీద మార్క్ టెస్ట్ కంపల్సరీ రాయాలి. సో ఈరోజు మీకు అందరికీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ ఉంది కాబట్టి ఒకసారి అటెంప్ట్ చేయండి. మీరు కనుక లక్ష్యం గ్రూప్ 2 గ్రూప్ 3 అయితే ఒకసారి అటెంప్ట్ చేయండి. ఎస్ఐ అయినప్పటికీ చేయవచ్చు, బట్ ఎస్ఐలో అంత డెప్త్ క్వశ్చన్ రావు. 31st మార్చ్ చూస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు, అయితే జూన్ 21 ఉంది. అది ఇప్పుడే ఎందుకు అంటే మొన్న పిఎం మోడీ గారు ఈ మాన్ కీ బాత్ లోపల ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా యొక్క థీమ్ ఇప్పుడే చెప్పాడు. సో థీమ్ ఏంటి అంటే మనకి యోగా ఫర్ 1 ఎర్త్ అండ్ 1 హెల్త్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్ అని చెప్పేసి. సో ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేయండి. ఈ 1 ఎర్త్ 1 హెల్త్ అని చెప్పేసి ఇటువంటిది మీకు ఇంకోసారి ఎక్కడో మీకు సమ్మిట్ లోపల కనిపిస్తుంది. అది ఏ సమ్మిట్ ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో జూన్ 21 మీకు జూన్ 21 కంటే ముందు జరిగే ఎగ్జామ్లో కూడా వస్తుంది. ఎందుకంటే మనకి ఇది 31st మార్చున అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి సో వస్తే రావచ్చు. కాబట్టి ఆ థీమ్ మనం గుర్తుపెట్టుకోవాలి. జూన్లో కాకుండా ఇప్పుడే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, ఎకనామీ ఆర్టికల్ 2 వచ్చినాయి. ఒకటేమో ఈ వ్యవసాయం పాఠం లోపల వచ్చిన అప్డేటు 2 ఉన్నాయి ఇక్కడ మనకు. సో ఫస్ట్ చూస్తే ఈ కేంద్ర బడ్జెట్ 2025-26లో ఒక స్కీమ్ ఉందండి. ఆ స్కీమ్ పేరు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్నోవేషన్. గుర్తుపెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్నోవేషన్స్ అంటే నవకల్పనలో అధునాతన ఆలోచనలో మనము పెట్టుబడి పెట్టాలి. ఒక స్కీమ్ ఇది, ఒక ఇనిషియేటివ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్ అది. సో మీకు జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ మన వాజ్పేయి చెప్తే మన పిఎం మోడీ గారు జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్. అంటే అనుసంధాన్ మీన్స్ మనకి విజ్ఞానం అని చెప్పేసి, నవకల్పన అని చెప్పేసి వస్తుంది. అదే ఇంగ్లీష్ లోపల మనము ఇన్నోవేషన్గా పిలుస్తాం. సో ఇది బడ్జెట్ లోపల ఒక ఇనిషియేటివ్ మనకి. దీని కింద ఒక ఆఫీస్ మనం ఏర్పాటు చేస్తున్నాము. అదే ఇండియాలో సెకండ్ గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ నేషనల్ సో జీనే బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. సో 2వ జాతీయ జన్యు బ్యాంక్ అని చెప్పేసి 10 లక్షల క్రాప్స్, 10 లక్షల మొక్కల యొక్క వంగడాలతో మనం దీన్ని ఏర్పాటు చేస్తున్నాము. సో 10 లక్షలు అని చెప్పేసి మనం స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్ కాబట్టి సరే, ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామంటే ఇంకా యాజ్ పర్ పిఐబి న్యూస్ చూస్తే మనకు డాటా లభ్యం కాలేదు. అంటే ఆ హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చెప్పేసి అది మనకి లొకేషన్ ఇంకా దొరకలేదు. సో మనం చూద్దాం, ఇప్పటికైతే లేదండి. సరే, మరి ఫస్ట్ది అవసరం. వై? బికాస్ ఇది న్యూస్లో ఉంది కాబట్టి అది క్వశ్చన్ రావచ్చు. సో 1996లో మనము ఢిల్లీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ నేషనల్ జీనే బ్యాంక్ ఈ ప్లాంట్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఢిల్లీ లోపల 96 లోపల. సో ఢిల్లీ లోపల మరి ఎక్కడ అని చెప్పేసి చూస్తే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్, సో NBPGR ప్రాంతం లోపల మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రపంచంలో 2వ అతిపెద్ద జన్యు బ్యాంకు ఈ మొక్కల విషయం లోపల. మరి ఫస్ట్ది ఎక్కడ అంటే చూస్తే నార్వే అండి. అయితే మనము ఈ ఉత్తర కరెంట్ అఫైర్సే కదా, ఇవి అవసరం అంటే ఇది పార్ట్ ఆఫ్ ది సిలబస్ అండి. మీకు జన్యు బ్యాంక్ మీకు నార్వేలో ఉంటుంది. ఈ విత్తన బ్యాంక్ అని చెప్పేసి మీకు ఇంకొకటి ఈ లడక్ లోపల కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది నేషనల్ లెవెల్లో ఏర్పాటు చేస్తున్న జన్యు బ్యాంకు మనకిది. సో సెకండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏ స్కీమ్ కింద? ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్నోవేషన్. మనము కంటెంట్లో ఉంటేనే కొంచెం డెప్త్గా పోతాం. మామూలు కరెంట్ అఫైర్స్ అనుకున్నప్పుడు జస్ట్ ఆ లొకేషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది అగ్రికల్చర్ సిలబస్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే సెకండ్, ఇది కూడా ఎకనామీ అప్డేట్స్ అండి. ఇంకా మనం ఎకనామీని వదిలేదు.
సో ఎకనామీని మొత్తం పట్టుపట్టి సో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అంటే రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఫాలో కావాలి. సో మనం హనీ జిఎస్ క్లాసెస్ ఉన్నప్పుడు పాలిటీని బాగా కవర్ చేసినాం, అది ఇంకా మీకు చాలా బాగా కవర్ అయింది. ఇప్పుడు మనం ఫుల్ కోర్స్ లాంచ్ చేసినాం కానీ అప్పుడు మంచిగా కవర్ అయింది. ఫుల్ కోర్స్లో మొత్తం ఫుల్ మీల్స్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ హనీ జిఎస్ అకాడమీ ద్వారా మనం ఎకనామీ పట్టుకున్నాం, ఇంకా దీన్ని వదిలేదు, ఇంకా మనం ఫుల్ మొత్తం పట్టు వచ్చేయాలి. ఎవరు ఏమడిగినా ఎక్కడ అడిగినా సో మొత్తం చెప్పేయాలి. ఎక్కువ మనం అప్లికేషన్ టైపు ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఏంటి అప్డేట్ అంటే సో ఇది లేదంటే మన సిలబస్లో అటల్ భూజల్ యోజన అని చెప్పేసి పిలుస్తాం. సో అటల్ భూజల్ యోజన వెరీ ఫేమస్ స్కీమ్ ఇది. సో ఇది 2020లో మనం స్టార్ట్ చేసుకున్నాం. 2025 వరకు వాస్తవంగా ఉండేది. దీన్ని సో 31 మార్చ్తో కథం అయిపోయింది. ఇప్పుడు ప్లస్ 2 ఇయర్స్ పెంచుకున్నాం, అంటే 2027 వరకు పొడిగించడం. ఇంతకుముందు అటల్ భూజల్ యోజన యొక్క లక్ష్యం ఏంటి అంటే భూగర్భ జలాల యొక్క పెంచుకోవాలి మనం. సో దీన్ని 7 స్టేట్స్లలో ఇంప్లిమెంట్ చేసినాం కదా, ఇండియా మొత్తం కాదు, స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్ లోపల మనం ఇంప్లిమెంట్ చేసినాం, 7 డిస్ట్రిక్ట్ లోపల. ఇప్పుడు ఈ 25 ఏప్రిల్ 1 నుంచి ఈ రోజు నుంచి అదనంగా 5 స్టేట్స్ వచ్చినాయండి. సో మొత్తం ఎంత మనకి 12 స్టేట్స్ అండి. ఇది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది, 7 స్టేట్స్ ప్లస్ 5 స్టేట్స్. సో ఇది ప్రశ్న అనేది వస్తుందంటే చెప్పలేము, బట్ మనం ఫోకస్ చేయాలి. ఈ సిలబస్లో ఉంది మనకు భూగర్భ జలాలు అని చెప్పేసి, ఇది వ్యవసాయం కింద నీటిపారుదల పాఠం లోపల వస్తుంది అన్నట్టు. మరి 5 ఏంటి? తెలంగాణ ఉంది, సెకండ్ది సో ఏపీ ఉంది, థర్డ్ది సో పంజాబ్ ఉంది, ఫోర్త్ది తమిళనాడు అని చెప్పేసి ఉన్నది, నెక్స్ట్ మరొకటి బీహార్ అండి, ఫిఫ్త్ది బీహార్. చూడండి మీకు 5 గుర్తుపెట్టుకో కంపల్సరీ. ఒక దగ్గర 5 స్టేట్స్ వచ్చినాయి అంటే టీజీపీఎస్ ఫోకస్ చేస్తుంది క్రింది వాటిలో ఇటీవల కొత్తగా చేర్చిన రాష్ట్రం ఏంటని చెప్పేసి అడగవచ్చు. లేదా 12 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వాడు దేవకమై షాడిజం అని చెప్పేసి సో ఒక 8 స్టేట్స్ ఇచ్చేసి ఏబిసిడి ఎఫ్జి అని చెప్పేసి ఇస్తాడు. మరి 7 ఏంటి? ఇన్ఫ్యాక్ట్ యూపీ ఉన్నదండి, సో ఎంపీ ఉన్నది, యూపీ ఎంపీ ఏపీ. నెక్స్ట్ గుజరాత్ ఉన్నది, సో మహారాష్ట్ర ఉన్నది, హర్యానా ఉన్నది, రాజస్థాన్ ఉన్నది. మీకు ఈజీగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఈ పహార్ అని చెప్పేసి పిలుస్తాం. బాక్రా నంగల్ వెరీ ఫేమస్, అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1 2 3 4 5 6. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి కర్ణాటక అని చెప్పేసి పిలుస్తాం. సో సౌత్ ఇండియాలో కూడా మనకి కర్ణాటక వచ్చింది, తెలంగాణ వచ్చింది, ఏపీ వచ్చింది. సో మొత్తం మనకి 7 స్టేట్స్ అని చెప్పేసి సో గుర్తుపెట్టుకోవాలి. మన లక్ష్యం ఏంటంటే చెప్పి చూస్తే భూగర్భ జలాలని మెరుగుపరచుకోవాలి. దానికోసం అని చెప్పేసి 2020 ఏప్రిల్ 1న స్టార్ట్ అయింది. 5 ఏళ్ల పాటు అమల్లో ఉండే 2 ఏళ్ళు పెంచి 5 స్టేట్స్ని అదనంగా చేర్చారు. ఇండియా మొత్తం అమల్లో లేదు మనకు 7+5. 7+5 నిజంగా 12 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలన్నా అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇది కరెంట్ అఫైర్సే కానీ పార్ట్ ఆఫ్ ది సిలబస్ అని చెప్పి చెప్తున్నా. సో మీ కరెంట్ అఫైర్స్ లోపల సిలబస్ వచ్చినప్పుడు మాత్రం బాగా ఫోకస్ చేయాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ దాని తర్వాత సో ఎకనామీ అయిపోయింది. ఇప్పుడు స్పేస్ వస్తుందండి, స్పేస్ వస్తుంది. సో ప్రపంచంలో కాకుండా నేను చెప్పేది ఐరోపాలో మాత్రం, ఐరోపా ఖండం ఉంది కదా, సో యూరోప్ అని చెప్పేసి పిలుస్తాం. అందులో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్, నాట్ శాటిలైట్. సో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ నాట్ ఇన్ ఇండియా. ఇది మీరు ఆన్సర్ చేయండి, మనం డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఇన్ యూరప్ లోపల ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ని సో నార్వే ప్రయోగించింది. ఫస్ట్ మనం రాకెట్ పేరు చూసుకోవాలి. ఇది స్పెక్ట్రమ్ అని చెప్పేసి పిలుస్తాం. స్పెక్ట్రమ్. సో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఏ దేశం పంపింది? నార్వే పంపింది. సో మన కంపెనీ పేరు అవసరం కదా, ఇసార్ ఏరోస్పేస్. సో ఇసార్ ఏరోస్పేస్, సో ఏరోస్పేస్ ఇసార్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్. ఇది మనకు ఈనాడు పేపర్లో వచ్చింది, స్పెల్లింగ్ నేను చూడలే కానీ ఇదైతే ఇట్లా ఉందండి, ఎయిరో అని చెప్పేసి ఉన్నది. సో ఇసార్ ఏరోస్పేస్. సో వెరీ ఫస్ట్ టైం అట సో నార్వే దేశం కంపెనీ ప్రయోగించింది ఆండోయా ద్వీపం నుంచి. సో ఆండోయా ద్వీపం నుంచి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఇన్ యూరప్ కాంటినెంట్. సో ఆండోయా అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇసార్ ఏరోస్పేస్
స్పెక్ట్రమ్ రాకెట్ పేరు. ఇట్ ఈస్ ఫస్ట్ ఇండియాలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ఏంటి? మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ అండి, సో వాటర్ డ్రోన్, మన వాటర్లో సో డ్రోన్ అంటే అన్మ్యాన్డ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఫస్ట్ టైం డిఆర్డిఓ విజయవంతంగా ప్రయోగించింది. దీన్ని నౌకాదళ శాస్త్ర సాంకేతిక, సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోండి, నౌకాదళం యొక్క శాస్త్ర సాంకేతిక అభివృద్ధి సంస్థ అని చెప్పేసి డెవలప్మెంట్ చేసింది. సో ఇన్ఫ్యాక్ట్ నాకు కొంచెం డౌట్ ఉన్నదండి దీని మీద, పేపర్లో వచ్చింది. సో దీన్ని డిఆర్డిఓ అనేది విజయవంతంగా ప్రయోగించింది. ఓకే, ఇది క్లియర్. ఏది ఫస్ట్? వాటర్ డ్రోన్. ఇంతకుముందు ఇటువంటిది మనకు ఒకసారి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో వచ్చిందండి. ఈ సాగర్ డిఫెన్స్ అనే సంస్థ పూణే సంస్థ ఉంటుంది అన్నట్టు. ఈ అండర్ వాటర్ డ్రోన్ని డిఆర్డిఓ అనేది ఆ సంస్థకు అప్పగించింది. నేను మళ్ళీ సెర్చ్ చేసిన, ఇది ఇప్పుడు కల్పించిన డ్రోన్ ఏదైతే ఉందో ప్రయోగించింది విజయవంతంగా. సో అది ఇది సేమ్ అంటే డౌట్ఫుల్ మనకి. నేను చెప్పేది ఏంటంటే, సో వాటర్ డ్రోన్ అంటే మనం వాటర్ నుంచి ఈ సబ్మెరీన్స్ని అటాక్ చేయవచ్చు మనం డ్రోన్స్ ద్వారా. ఫస్ట్ది భారతదేశంలో ఫస్ట్ది అంటే పూణేలో ఉన్న సాగర్ డిఫెన్స్ సంస్థ ఏదైతే ఉందో అది తయారు చేసింది. దానికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది డిఆర్డిఓ సంస్థ. సో నేను పేపర్లో సెర్చ్ చేస్తే మనకి హిందీలో కూడా చూసినామండి. ఇన్ఫ్యాక్ట్ ఈ సమాచారం ఉన్నది. ఏది? డిఆర్డిఓ విజయవంతంగా వాటర్ డ్రోన్ని టెస్ట్ చేసింది, అంతవరకే ఉన్నది. సో మరి ఈ డ్రోన్ని ఎవరు తయారు చేయడం జరిగింది? మరి సాగర్ డిఫెన్స్ సంస్థన అని చెప్పేసి డౌట్ ఉంది. చూద్దాం, మనం రేపు క్లాస్లో దాన్ని క్లారిఫై తీసుకుందాం. నెక్స్ట్ ఒక విన్యాసం వార్తలు ఉన్నదండి. ఇనియో చూస్. సో ఇనియో చూస్ అండి, ఇది మల్టీలాటరల్ అంటే 15 కంట్రీస్ హాజరవుతున్నాయి కాబట్టి అట్లా పిలుస్తాం మనం. ఇది ఎయిర్ ఫోర్స్ విన్యాసం, వైమానిక దళం హాజరవుతుంది. ఇండియా ఆల్సో పార్టిసిపేట్ చేస్తుంది. దీన్ని గ్రీసు దేశము హోస్ట్ చేసిందండి. ఇట్ ఈస్ మల్టీలాటరల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటి? ఇనియో చూస్. ఇవి డిఫెన్స్ ఆర్టికల్స్. నేను వాటర్ డ్రోన్ విషయం లోపల అంటే నేను ఒకటి గ్యారంటీ ఇస్తలేను ఇంకా పూర్తిగా. సో పూణే సంస్థ నాకు డౌట్ ఉంది, సాగర్ డిఫెన్స్ అని చెప్పేసి చూద్దాం తర్వాత. అవార్డ్స్ అండి, ఇది మీకు ఎబెల్ ప్రైజ్ పేపర్లో వచ్చింది. బట్ మనం అంతమంది డిస్కస్ చేసినాం. మనం ఎప్పుడు 29th కరెంట్ అఫైర్స్లోనే మనం డిస్కస్ చేసినాం. మనం చాలా ముందుంటాం మన కరెంట్ అఫైర్స్ విషయంలో చాలాసార్లు. ఇప్పుడు గోల్డ్ మెర్క్యూరీ అని చెప్పేసి ఒక అవార్డు ఉందండి. గోల్డ్ మెర్క్యూరీ అవార్డు ఇది లండన్ సంస్థ ఇస్తుంది. సంస్థ పేరు కూడా మనకు గోల్డ్ మెర్క్యూరీ. ఇది ఈ పీస్ కోసము, శాంతి కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఇస్తుంది. 25 yearsలో దలై లామాకు వచ్చింది. సో దలై లామాకు వచ్చింది. అంటే శాంతి కోసం ఫైట్ చేస్తున్న వ్యక్తి కాబట్టి ఇవ్వడం జరిగింది. సో లండన్ కేంద్రంగా పనిచేసే గోల్డ్ మెర్క్యూరీ అని చెప్పేసి సంస్థ ఉంటుంది, అది ఇచ్చిందండి. నెక్స్ట్ నియామకాలు చూస్తే ఈ టాటా సన్స్ చైర్పర్సన్ ఎవరు? చంద్రశేఖరన్. ఈయన ఐఎంఎఫ్ యొక్క అడ్వైజ్ కౌన్సిల్కి ఎన్నికాడు. సో అడ్వైజరీ కౌన్సిల్, సలహా మండలి. సో ఇది చాలా డిపార్ట్మెంట్లో ఉంటుంది సలహా మండలి. అయితే మన శేఖరన్ ఎన్నికైన సలహా మండలి చూస్తే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ గ్రోత్ అండి. మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ గ్రోత్ అంటే ఐఎంఎఫ్ యొక్క సలహా మండలి లోపల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వ్యవస్థాపకత అనే విభాగం లోపల చంద్రశేఖరన్ ఎన్నికయ్యాడు. మన ఇండియన్ కాబట్టి, సో ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్మిట్ అండి. సో జాతీయ పర్యావరణ సదస్సు ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ లోపల దీన్ని రాష్ట్రపతి గారు ప్రారంభించారు. దీన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహించింది. అంతకంటే ఎక్కువ మనకి థీమ్ లాంటి ఏమీ లేవు. పిఐబి న్యూస్లో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ అండి. అంటే నేను ఇటువంటి ఎందుకు ఫాస్ట్ చెప్తామంటే ఇవి ఎగ్జామ్లో వస్తలేవండి. మీరు కరెంట్ అఫైర్స్ చూడండి, ఒక 20 questions వస్తున్నాయి మన కరెంట్ అఫైర్స్. 150 GS తీసుకుంటే 20లో ఒక 9 topics అండి. 9 topics మెయిన్. ఎకనామీ ఒకటి, పాలిటీ ఒకటి, స్పేస్ ఒకటి, డిఫెన్స్ ఒకటి, ఎన్విరాన్మెంట్ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ ఒకటి. అంటే న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, లేదా ఐఐటీస్ కావచ్చు, రోబోటిక్ టెక్నాలజీ కావచ్చు, ఏఐ టెక్నాలజీ కావచ్చు, డిసీజ్ కావచ్చు, వ్యాక్సిన్ కావచ్చు. 1 2 3 4 5 6. నెక్స్ట్
ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫేర్స్ 7, గవర్నమెంట్ పాలసీ 8, నెక్స్ట్ మీ లోకల్ న్యూస్, టీజీ వాళ్ళు టీజీ, ఏపీ వాళ్ళు ఏపీ. ఇవి బాగా వస్తున్నాయి మనకు, ఇవే క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. సరే ఇంకొంచెం ముందుకు పోతే కొంచెం జాగ్రఫీ, ఈ అగ్నిపర్వతాలు కావచ్చు లేదా గ్రహాలు అట్లా ఏమైనా వార్తల్లో వచ్చినప్పుడు. ఇంకొంచెం ముందుకు పోతే ఆర్ట్ అండ్ కల్చర్, అంటే సో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కొన్ని మనకు ఉంటాయి, అటువంటి ఏమన్నా ఉంటే లేదా ఎవరన్నా మనకు ఈ మ్యూజియం ఏమైనా స్టార్ట్ చేస్తే అటువంటిది ఎక్కువ వస్తుంది. కొన్నిసార్లు ఇంకొంచెం ముందుకు పోతే డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇది కరెంట్ అఫైర్స్లో చాలా తక్కువ వస్తుందండి. ఈ ఇటీవల మనకి మయన్మార్ భూకంపం ఉంది, అటువంటివి వచ్చినప్పుడు వస్తుంది. ఆపరేషన్ బ్రహ్మ అని చెప్పేసి మనం సహాయం చేసినాం. సో ఈ 9 ఇంకొంచెం ముందుకు పోతే ఇవి అంతే అండి, మరీ ఇంకా ముందు అక్కడ ఏమీ లేదు. మొత్తం 9 వాస్తవంగా, అవి మనం కలిపేస్తాం ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ మనము ఈ స్పేస్ డిఫెన్స్ అంతా కలిపి SNT కిందకి వస్తుంది. సో 1 2 3 4 5 6 7 8 9 తెలంగాణ లేదా ఏపీ. సో ఇవి ఈ 10 అంశాలే మనకి ఎక్కువ వస్తాయండి, అవి కలిపేస్తాం మనం ఇందులో. సో ఈ 9 అంశాలు ప్లస్ మీ రీజనల్ కరెంట్ అఫైర్స్, ఈ 10 మీరు బాగా ఫోకస్ చేయండి. మిగతావి ఉన్నాయి కదా, సమ్మిట్స్, అవార్డ్స్, అపాయింట్మెంట్స్ అని చెప్పేసి, స్పోర్ట్స్ అని చెప్పేసి, అవి నిజంగా రావట్లేదండి. ఆ ట్రెండ్ వస్తున్నాయి, నేను చెప్పేది రావట్లేదు మీన్స్ పూర్తిగా స్కిప్ చేయాలని చెప్పేసి అర్థం కాదు. నేను కవర్ చేస్తున్నాను, మళ్ళీ మీకు అట్లా అర్థం కావద్దు. ఎస్ నేను అన్ని కవర్ చేస్తున్నాను, మన ఎగ్జామ్కి ఏవి అవసరం అవి కవర్ చేస్తున్నాం మనం. అయితే పట్టి ఈ ధనవంతుల జాబితా అని చెప్పేసి ఆ ట్రెండ్ మనకి పోయిందండి. లేకుంటే చిన్నవి ఉంటాయి అన్నట్టు, అవి అవసరలేవు మనకి, రిపోర్ట్స్ చిన్న ఉంటాయి, రావు. సో వీటి మీద బాగా ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ లోపల మంచి పరిజ్ఞానం వస్తుంది. ఇంకా మనకి బోనస్గా చూస్తే జిఎస్ లోపల ఇవన్నీ ఏంటి, మనకి జిఎస్ టాపిక్సే కదా, జిఎస్ కవర్ అవుతుందండి. ఒక షాట్ 2 బర్డ్స్. నేను స్పోర్ట్స్ని స్కిప్ చేయమనట్లే, అవార్డ్స్ స్కిప్ చేయమనట్లే. ఇప్పుడు మనకి ఎబెల్ ప్రైజ్ వచ్చింది, మ్యాథ్స్ లోపల నోబెల్ ప్రైజు జపాన్ శాస్త్రవేత్తకు వచ్చింది, మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్ అవార్డు, నోబెల్ బహుమతి. అటువంటివి చదవండి, కానీ ఈ చిన్న అవార్డు అన్నీ అవసరం లేదు, అప్పుడు మీకు బర్డన్ ఎక్కువ అవుతుందండి. ఇంకోటి కరెంట్ అఫైర్స్ లోపల మీరు ఎక్కడో ఒక దగ్గర బౌండరీ గీసుకోవాలండి. నేను ఒక సలహా ఇస్తున్నాను, కంపల్సరీ ఒక బౌండరీ గీసుకోవాలి. లేకుంటే ఏమవుతుందంటే నువ్వు ఈనాడు, హిందూ, ఎక్స్ప్రెస్, PIB 4 కరెక్ట్ చదివితే సరిపోతుంది పేపరు. నువ్వు దీనికి ఇంకొక పేపర్ యాడ్ అయ్యి ఒక్క బిట్ దొరుకుతుంది, ఇంకొక పేపర్ యాడ్ అయ్యి ఇంకో బిట్ దొరుకుతుంది, ఇంకొక సైట్ యాడ్ అయ్యి ఇంకోటి దొరుకుతుంది, ఇంకొక యూట్యూబ్ క్లాస్ యాడ్ అయ్యి ఇంకొకటి దొరుకుతుంది, ఇంకో యూట్యూబ్ యాడ్ అయ్యి ఇంకోటి దొరుకుతుంది. నువ్వు 5 సోర్సులు పెట్టుకున్నాక యూ ఆర్ నాట్ ఆస్పిరెంట్, యూ ఆర్ కంప్లీట్లీ బికమ్ ఫ్యాకల్టీ. మీరు ఫ్యాకల్టీ కాదు కదా, ఆస్పిరెంట్స్కి ఇన్ని ఎందుకు సోర్సులు అవసరం లేదు. సో 4 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్రెస్, హిందూ, ఈనాడు, PIB ఎనఫ్ అండి, ఎనఫ్. ముఖ్యమైన అంశాలని సరే ఎక్స్ప్రెస్ వాడు మిస్ చేస్తే హిందూ వాడు ఫోకస్ చేస్తుంది, హిందూ వాడు ఫోకస్ దీనిలో వస్తుంది, PIBలో వస్తుంది, ఈనాడులో వస్తుంది. ఎక్కువ కూడా 4 మిస్ అయింది ఎగ్జామ్లో దాదాపు రాదండి. మీరు ఎన్ని సైట్స్ ఫాలో అయితే, ఎన్ని యూట్యూబ్ ఫాలో అయితే అన్ని బిట్లు ఎక్కువ దొరుకుతాయి. మీరు బిట్లు అవన్నీ జమ చేసుకొని ఏం చేస్తారు, ఏమన్నా బిట్ల బ్యాంక్, ఏమన్నా బిట్ బ్యాంక్ కాదు కదా, అది గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ విషయంలో ఒక బౌండరీ గీసుకోవాలి. బౌండరీ గీసుకోకుంటే ప్రపంచం మొత్తం మీదే అవుతుంది, ప్రపంచంలో ఉన్న బిట్లన్నీ మీ దగ్గరనే ఉంటాయి. సో బిట్లు మాత్రమే ఉంటాయి, ఇంకేముండే, ఇంకా చివరికి మనకు బిట్లు మిగులుతున్నాయి. కాబట్టి సో కరెంట్ అఫైర్స్ విషయంలో మీ ఇష్టం అండి, ఒక్కటే సోర్స్ పట్టుకోండి. ఆ సోర్స్ ఎట్లా మీరు తీసుకోవాలి అంటే, సో ఫస్ట్ ట్రస్ట్ చేయాలి, ఆ ట్రస్ట్తో పాటు టెస్ట్ చేయాలి, 2 చేయాలి. ట్రస్ట్ బట్ టెస్ట్ అంటే ఒకసారి నువ్వు ఏది ఒక ఎగ్జామ్ పేపర్ తీసుకొని అంతకుముందు కరెంట్ అఫైర్స్ కొన్ని మనకు మ్యాగజైన్ ఉంటాయి కదా, సో వాటిని చూడండి, కవర్ చేస్తుంటే కూడా సరిపోతుందండి. ప్రతిసారి కవర్ అవుతున్నాయని చెప్పేసి డౌట్ అవసరం లేదు, ఈజీ, చాలా ఈజీ. ఒకటి ఫాలో కావాలంటే ట్రస్ట్ ఉండాలి. సో ఫస్ట్ టెస్ట్ చేస్తే మన ట్రస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. ట్రస్ట్ చేస్తేమో టెస్ట్ చేయండి, టెస్ట్లో పాస్ అయితే ఇంకా ట్రస్ట్ చేయండి, సరిపోతుంది. రైట్ అండి. అంటే ఎక్కువ సోర్స్ మనకు అయిన కొద్దీ చాలా ఇబ్బంది అవుతుంది మైండ్కి, అన్నీ కానీ మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. రైట్. నెక్స్ట్ ఆసియా, ఇది ఒక 2-3 మినిట్స్ దీన్ని సొల్లుగా అని చెప్పేసి అనుకోవద్దు, ఇది అవసరం, కొన్నిసార్లు అవసరం అండి. రైట్. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ మనం జనరల్గా కంటెంట్ తప్పించి వేరే మాట్లాడము, బట్ ఎందుకో చెప్పాలని చెప్పేసి అనిపించింది.
సో ఛాంపియన్షిప్ ఇది మీకు ఇన్ఫ్యాక్ట్ మనం అంతకుముందు డిస్కస్ చేసినాము, ఇప్పుడు ఫైనల్గా వచ్చింది అవుట్పుట్ మనకి. సో జోర్డాన్ హోస్ట్ చేసిందండి, జోర్డాన్. సో దాని రాజధాని అమ్మాన్ హోస్ట్ చేసింది. అయితే మనకి 10 పథకాలు వచ్చినాయండి, 10 వచ్చినాయి. సో 1+3+6 అని చెప్పేసి ఈ ఒక గోల్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఆ గోల్డ్ మనకి చూస్తే మనీషా బన్వాలా. సో మనీషా బన్వాలా అని చెప్పేసి ఉన్నది, ఇది గుర్తుపెట్టుకుంటాం కంపల్సరీ. ఒక గోల్డ్ వచ్చింది మనకి. అంతకుముందు మనము ఎప్పుడు మార్చి 25, 26 స్పోర్ట్స్ కేటగిరీ లోపల బ్రాంజ్ అని చెప్పేసి పథకం గుర్తుపెట్టుకున్నాం. సునీల్ కుమార్ అని చెప్పేసి బ్రాంజ్ అంటే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దాన్ని మర్చిపోండి, ఇవన్నీ ఫోకస్ చేయండి. రైట్, నేను మీరు అబ్జర్వేషన్ లేకుండా ఈ రిటర్న్ నోట్స్ లోపల నేను డేట్స్ రాస్తున్నా. మీకు ఏమైనా చదివేటప్పుడు అర్థం కాకుంటే ఈ యూట్యూబ్ క్లాస్ చూసి తెలుస్తుంది. నెక్స్ట్ అండి స్టేట్స్ మనకి. సో బెంగళూరు లోపల అంటే కర్ణాటక రాష్ట్రం అని చెప్పేసి స్కీమ్స్ లేదా రికార్డ్స్ కావచ్చు. సో దేశంలో అతిపెద్ద ఎల్ఈడి ఆధారిత స్క్రీన్ స్పేస్ థియేటర్ని మనం బెంగళూరు లోపల ఓపెన్ చేసినాం. సో అతిపెద్ద ఎల్ఈడి ఆధారిత స్క్రీన్ స్పేస్ సెంటర్. తెలంగాణ చూస్తే సో మార్చి 30న 31st పేపర్ మీన్స్ మార్చి 30 అని చెప్పేసి ఉంటుంది న్యూస్. సో మన సన్న బియ్యం పంపిణీ అని చెప్పేసి హుజూర్ నగర్లో స్టార్ట్ చేసిండు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సూర్యాపేట డిస్టిక్ మన సీఎం స్టార్ట్ చేసిండండి. 3.10 కోట్ల మంది లబ్ధిదారులట, ఒక్కొక్కరికి 6 కిలోలు ఇస్తారట. నెక్స్ట్ దేశంలో అతిపెద్ద మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం అండి. ఇది మనకి కోహెడా అని చెప్పేసి రంగారెడ్డి డిస్టిక్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇండియాలో అతిపెద్ద ఫ్రెష్ వాటర్ ఎక్స్పోర్ట్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం, కోహెడా ఫ్రమ్ రంగారెడ్డి. ఇంకోటి ఈ వాన్గార్డ్ కంపెనీ అమెరికా కదా. సో తన మొట్టమొదటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని హైదరాబాద్ లోపల ఏర్పాటు చేస్తుంది. ఇండియా లోపల ఫస్ట్ది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణది. ఇంకా ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ విషయం లోపల తెలంగాణ యొక్క టీఎస్ జెన్కో ఏదైతే ఉందో, ఈ టీఎస్ జెన్కో అనేది హిమాచల్ ప్రదేశ్తోని ఒప్పందం చేసుకోవడం జరిగింది. 2 హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఒకటేమో సెలి వద్ద, సో సెలి వద్ద 400 మెగావాట్స్ అని చెప్పేసి, మరొకటి మేయర్ వద్ద. ఇవి 2 ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలి, 120 మెగావాట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో తెలంగాణకి మనకి 3 months అయిపోయింది కాబట్టి సో 3 months కలిపి తెలంగాణ అఫీషియల్ మ్యాగజైన్ కలిపి మనం క్లాస్ చేస్తామండి. యూట్యూబ్లో ఫ్రీగానే ఉంటుంది. దాన్ని మనము సో డిటిపి చేయించే ప్రయత్నం చేసి మీకు షేర్ చేస్తే యాప్ లోపల. సో క్లాసెస్ మాత్రం కంప్లీట్ ఫ్రీ ఉంటుంది. తెలంగాణ యొక్క 3 నెలల కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా మన క్లాసెస్ బట్టి కాదు, మన నోట్స్ బట్టి కాదు. సో గవర్నమెంట్ పత్రిక ఏదైతే ఉందో అందులో ఉన్న అంశాల ఆధారంగా మనం 3 months ఒకసారి చేస్తామని చెప్పినాం కాబట్టి ఇది చేస్తాం కంపల్సరీ. వితిన్ 3-4 daysలో అయిపోతుంది అది. ఏపీ చూస్తే P4 ఒక స్కీమ్ అండి. సో P4 మార్గదర్శి. సో మార్గదర్శి బంగారు కుటుంబం ఈ స్కీమ్ అండి ఇది. సో బంగారు కుటుంబం ఏపీ వాళ్ళ కోసం స్కీమ్ ఇది. సో మన సీఎం బాబు గారు ఇక్కడ వెలగపూడి లోపల, గుంటూరు డిస్టిక్ అమరావతి లోపల ఉంటుంది కదా. సో వెలగపూడి లోపల స్టార్ట్ చేసిండు. ఇది ఏంటంటే ఈ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్గదర్శిగా ఉండి పూర్ పీపుల్కి అంటే బంగారు కుటుంబానికి సహాయం చేయాలి. సో దాన్ని మనకు పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ P4 మెథడ్ లోపల ఈ పైన ఉన్న రిచ్ వాళ్ళు కింద ఉన్న ధనవంతులకు హెల్ప్ చేయాలన్నట. అది ఆ స్కీమ్ అండి. నెక్స్ట్ ఈ స్కీమ్ లక్ష్యం ఏంటి, మనకి పావర్టీ పూర్తిగా తగ్గించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం. రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ఇది కాకినాడ డిస్టిక్ లోపల పెద్దాపురము పారిశ్రామిక ప్రాంతం లోపల ఏర్పాటు చేస్తున్నమాట. ఈ స్వర్ణ పంచాయత్ స్కీమ్ అని చెప్పేసి గ్రామ స్థాయి లోపల ఆన్లైన్ కార్యకలాపాలని ప్రోత్సహించాలని చెప్పేసి స్కీమ్ తీసుకొచ్చారు. ఇవి ఏపీ కరెంట్ అఫైర్స్ మనకి. దీంతో మీకు మార్చి మంత్ అనేది అయిపోయిందండి. నేను ఈరోజు సాయంత్రం కల్లా రిటర్న్ నోట్స్ని మన యాప్లో అప్లోడ్ చేస్తాను. ఈ డిటిపి వర్షన్ మీకు April 3rd రోజు వస్తుందండి. సో ఎల్లుండి వస్తుంది. ఎందుకంటే మనము 30 MCQ రాయాలి నేను. ఇంకా తర్వాత దీని మీద షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. సో నేను రేపు వేస్తున్నా కాబట్టి సో టైపింగ్ టైం పడుతుంది కాబట్టి సో April 3rd మీకు వస్తుంది. ఈ 30 MCQ ప్రాక్టీస్ చేయండి. కీ కూడా అందులోనే మీకు ఉంటుంది. ఇంతకుముందు లాస్ట్ మంత్లో మనకి కీ ఇవ్వలేదు. సో కీ ఇస్తాం మనం దీనికి. మీరు ప్రాక్టీస్ చేయండి. 15 రోజుల మ్యాక్సిమం బాగా చదివినాక ప్రాక్టీస్ చేయండి. ఏ చదవాలి, డిటిపా
నోట్స్ అంటే యాజ్ యువర్ విష్. మీరు రెండు అందుబాటులో ఉన్నప్పుడు ఏది ఇష్టం ఉంటే చదువుకోండి. డిటిపి కావాలి, నోట్స్ కావాలని చెప్పేసి అట్లా అడగొద్దు. మీ రెండు ఉన్నప్పుడు మీ ఇష్టం. రైట్, రెండు సేమే అండి. యూట్యూబ్ క్లాసెస్, డిటిపి వర్షను ప్లస్ నోట్స్ అన్నీ సేమే. ఓన్లీ మనకి డిటిపి వర్షన్లో ఏముంటుందంటే 30 ఎంసీక్యూ ఒకటి ఉంటుంది, షార్ట్ నోట్స్ ఎక్కువ ఉంటుంది అంతే. ఇక్కడ షార్ట్ నోట్స్ ఉండదు అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటండి, సో మనకి ఈ గ్రామ పరిపాలన అధికారం అని చెప్పేసి సో చాలామంది డౌట్ ఉంది. సో మనకి ఎవరికి క్లారిటీ లేదండి. ఒక అంచనా ప్రకారం చూస్తే మనకి ఈ ఏప్రిల్లో అయితే పాసిబిలిటీ లేదు, మేలో రావచ్చు. సో మనకి లాస్ట్ 150 మార్క్స్ ఉండే కదా విఆర్ఓ, 75 + 75 అని చెప్పేసి అదే మోస్ట్లీ ఫాలో అవుతారు. ఏమన్నా యాడ్ చేస్తే రెవెన్యూ యాక్ట్ అని చెప్పేసి మనకి భూభారతి అది ఇంకా అమల్లోకి రాలేదు. మనకి ఇంకా నోట్స్ మనం ఎక్కడ ప్రిపేర్ చేద్దాం? పబ్లిక్ డొమైన్లో లేదు పూర్తిగా, మనకి ఉన్నప్పుడు క్లాస్ చేద్దాం. సో విఆర్ఓకి జీపీఓకి ఏమైనా సిలబస్ కొత్తగా యాడ్ చేస్తే మనం స్పెషల్గా దానికి యాప్లో క్లాసెస్ చేద్దాం, కొత్తగా ఏమన్నా యాడ్ చేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.